దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి రోమపత్రిక 11వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఆయన మూలమున, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఆయన మూలమున, అలాగే ఆయన ద్వారా, అలాగే ఆయన నిమిత్తం సమస్తము కలిగి ఉన్నాయి. అది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన మూలముననే ఇవన్నీ కూడా కలిగాయి, ఆయన ద్వారానే ఇవన్నీ కలిగాయి అని చెప్తూ ఏమంటున్నాడంటే, ఆయన నిమిత్తమే ఇవన్నీ కలిగాయి అంటున్నాడు. ఎందుకు కలిగాయి? ఆయన నిమిత్తమే, అనగా ఆయన కోసమే ఇవన్నీ కలిగాయి. అన్నిటినీ ఆయన మూలముననే, ఆయనే మూలం, ఆయన నుండే వచ్చాయి, ఆయన ద్వారానే వచ్చాయి, అలాగే ఆయన కోసమే వచ్చాయి. ఏవన్నీ అనేది మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందులో మొదటి రోజు దేవుడు ఏం చేశాడు? వెలుగు కలుగును గాక, లేక వెలుగు కలగమని చెప్పాడు. అది మనం చూస్తాం. రెండో రోజు ఏం చేశాడు? రెండో రోజు ఆకాశాన్ని చేశాడు. అది మనం చూస్తాం. మూడో రోజు ఏం చేశాడు? మూడో రోజు భూమిని చేశాడు. అలాగే గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, అలాగే విత్తనములిచ్చు ఫలవృక్షములను చేశాడు. అది మూడో రోజు మనం చూస్తున్నాం. ఇక నాలుగో రోజు సూర్య చంద్ర నక్షత్రములను, కాలాలను, అవి కాలాలు సమయాలు సూచించాలని నాలుగో రోజు సూర్య చంద్ర నక్షత్రములు చేశాడు. ఇక ఐదో రోజు ఇవన్నీ, ఈ కలిగి ఉన్నవన్నీ ఆయన మూలముననే వచ్చాయి, ఆయన ద్వారానే కలిగాయి. అలాగే మరొక ప్రత్యేకమైన మాట, ఆయన కోసమే, ఆయన నిమిత్తమే అవన్నీ సృష్టించబడ్డాయి. అలాగే సృష్టించబడి వదిలేయలేదు, ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు, అవి నడిపిస్తున్నాడు. అది మనం గుర్తించాలి. అలాగే ఐదో రోజు సముద్రాలకు చెప్పాడు, జీవము కలిగి చలించే వాటన్నిటినీ సృష్టించమని చెప్పాడు. మత్స్యములను వాటన్నిటినీ సృష్టించమని సముద్రాలకు చెప్పాడు. అలాగే పక్షులను కూడా చేశాడు. అది మనం చూస్తాం ఐదో రోజు. ఇక ఆరవ రోజు సమస్త జంతువులను, అలాగే మనుషులను చేశాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ ఆయన మూలమేంటి? ఆయనే, ఆయన ద్వారానే వచ్చాయి. అలాగే మరి ప్రత్యేకంగా ఆయన కోసమే, ఇవన్నీ ఆయన కోసమే ఉన్నాయి. అలాగే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా చాలా అద్భుతమైన విషయాలను అక్కడ తెలియజేస్తాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయములో 15వ వచనం నుండి మనం చూస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను, అలాగే ఆయన్ను బట్టే సృష్టించబడ్డాయి. ఆయన కోసమే ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వాలైన, సింహాసనములైన, అధికారాలైన, అదృశ్యమైనవైన అని విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాడు. కాబట్టి ప్రభువును గూర్చిన విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది, అన్నీ ఆయన ద్వారా వచ్చాయి,
అంత మాత్రమే కాదు, ఆయన నిమిత్తమే సమస్తమును కలిగాయి. సమస్తము ఆయన కలిగించాడు అనేది ఒకటైతే, ఆయన కోసమే, ఆయన నిమిత్తమే కలిగాయి అవి. అందులో మనం కూడా ఉన్నాం. ఆకాశమే కాదు, భూమే కాదు, సముద్రమే కాదు, అలాగే సముద్రములో ఉన్న అవే కాదు, ఆకాశములో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఇవన్నీ అవి మాత్రమే కాదు, అలాగే సముద్రములో ఉన్నవన్నీ, అలాగే ఆకాశములో ఉన్న పక్షులు, అలాగే భూమి మీద ఉన్న సకల విధములైన వృక్షములు, ఫలవృక్షములు, అలాగే జంతువులు, అలాగే నరులు, మనుషులందరూ దేవుని నిమిత్తమే, ప్రభువు నిమిత్తమే సృష్టించబడ్డాం. అంత మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడు? బ్రతికిస్తున్నాడు. ఆయన బ్రతకడానికి కావలసిన వాటిని ఆయన ఇస్తున్నాడు. దాన్ని మనం ఏమని చెప్పాలి? బ్రతికిస్తున్నాడు. బ్రతికిస్తున్నాడు. సృష్టించి మానవుడు నీళ్ళు లేకపోతే ఎన్ని రోజుల్లో చనిపోతాడు, ఆహారం లేకపోతే ఎన్ని రోజుల్లో చనిపోతాడు అనేది పెడితే అన్ని రోజులే బ్రతుకుతాం మనం. కానీ వాటిని కూడా ఇస్తున్నాడు నేటి వరకు. వాటిని కూడా నేటి వరకు ప్రభు అనుగ్రహిస్తున్నాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు అంటే బ్రతికిస్తున్నాడు. సృష్టించి ఆయన మనల్ని బ్రతికించుకుంటున్నాడు తన కోసం. ఆయన కొరకే మనము పుట్టాము, తర్వాత బ్రతికింపబడుచున్నాం. కాబట్టి బ్రతకాలి. ఆయన కొరకే బ్రతుకుతున్నామని ధైర్యంగా చెప్పగలమా? చెప్పగలిగే స్టేజ్లోకి రావాలి. ఆయన బ్రతికిస్తున్నాడు, మనము ఆయన కొరకు బ్రతకాలి అనేది ఇక్కడ సందేశం. ఆయన కోసమే పుట్టాము, అలాగే బ్రతికింపబడుతున్నాం. బ్రతికించుకుంటున్నాడు. మనకు బ్రతుకుటకు కావలసిన వాటిని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఇక బ్రతుకు ఆయన కొరకే ఉండాలి అనేది ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం. కాబట్టి ఈ సంగతి మనకు అర్థం కావాలి. నేను దేవుని కోసమే, దేవుడు నన్ను పుట్టించాడు, నాకు నేను కలగలేదు. ఆయన నా యొక్క సృష్టికర్త, ఆయనను నిర్మించిన వాడు, నాకు రూపును ఏర్పరిచిన వాడు, అలాగే నన్ను బ్రతికించుకుంటూ వస్తున్నవాడు. అలాగే నేను పుట్టింది బ్రతికింపబడుతుంది ప్రభు కోసం. నేను ఉన్నది ప్రభు కోసం, ప్రభు నిమిత్తమే నేనున్నాను అని మనం చెప్పాలి. మనకు ఆ విషయం తెలియాలి. హల్లెలూయా. ఆ విషయం మనకు తెలియాలి. నేను ప్రభు కొరకే పుట్టాను, ఆయన నిమిత్తమే బ్రతికింపబడుతున్నాను. అది దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి మనం ఆయన కొరకే బ్రతకాలి. ఎందుకంటే ఆయనే మనల్ని సృష్టించాడు, తన నిమిత్తమే ఆయన సృష్టించుకున్నాడు, అలాగే బ్రతికించుకుంటున్నాడు. గనక మనం ఆయన కొరకే బ్రతకాలి అన్న విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క మాటలో నుండి ఒక 2-3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కొరకే ఉన్నాము గనక మనము ఆయనతో ఉండవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి అందుబాటులో ఉండాలి. ఇది నేను దేవుని కొరకే, ప్రభువు తన కొరకే నన్ను సృష్టించుకున్నాడు, తన కొరకే నన్ను కాపాడుతున్నాడు. కాబట్టి నేనున్నది ఆయన కోసం. ఈ గ్రహింపు మనందరిలో కావాలి. ఈ గ్రహింపు ఉన్నప్పుడు మనము ఆయనకు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే నేనున్నది ఆయన కోసం అనేది, ఆయనకు అందుబాటులో ఉంటాం. ఆయనకు అందుబాటులో మనం ఉండాలి. ఆయన సన్నిధిలో ఉండేవారుగా, ఆయన సన్నిధిలో ఆయనతో సమయాన్ని గడిపేవారుగా, అలాగే ఆయనకు ఎప్పుడు కూడా దగ్గరగా ఉండేవారుగా, ఆయన పిలిచినప్పుడు వెంటనే పలికేవారుగా, చిత్తం నేనున్నాను అని చెప్పగలిగే ఆ యొక్క స్పృహ, ఆ విధంగా అలర్ట్గా ఉండడం అనేది మనము కలిగి ఉండాలి అన్న విషయాన్ని
ఈ యొక్క మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రభు శిష్యులను పిలిచినప్పుడు కూడా ఆయన ఎందుకొరకు పిలిచాడు అన్న దాంట్లో మొదటిగా ఒక మాట చెప్తాడు. ఆ మాటను మనం చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము. మార్కు సువార్త 3వ అధ్యాయంలో 13 నుండి చూస్తే, ఆయన కొండెక్కి తనకు ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటిగా వారు తనతో కూడా ఉండునట్లుగా అని 14వ వచనంలో చూస్తున్నాం. తనతో కూడా ఉండునట్లుగా, తర్వాత పరిచర్య, తర్వాత ఆయన యొక్క ఆజ్ఞలు నెరవేర్చడం, ఆయనతో ఉండుట అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. దేవుడు తన కోసం మనల్ని సృష్టించుకున్నాడు. ఆదాము దేవుని కోసం. ఆదాము ఎందుకు సృష్టించబడ్డాడు? దేవుని కోసం, తన కోసం కావాలి, తన కొరకు కావాలి, తన యొక్క కుటుంబముగా తన కోసం కావాలి అని దేవుడు మనుషులని సృష్టించాడు అనేది మనం గ్రహించాలి. దేవదూతల ప్రపంచం కూడా అంతకు ముందే ఉంది. దేవదూతల ప్రపంచాన్ని గురించి మనం దేవదూతలు అన్న సబ్జెక్ట్ ఎప్పుడైనా విన్నామా? ఎప్పుడైనా మీరు చదివారా? అలాంటి పుస్తకాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా? దేవదూతలు మనకంటే జ్ఞానం కలిగి, మనకంటే బుద్ధి కలిగిన బుద్ధిజీవులు ఉన్నారు అనేది మనం గ్రహించాలి. మనము వేటినైతే సృష్టించలేమో, అదుపు చెయ్యలేమో, వాటన్నిటినీ వారు ఏం చేస్తున్నారు? అదుపు చేస్తున్నారు. ఆకాశ మండలములో ఒక చట్టం, కట్టడలు ఉన్నాయి. అవన్నిటినీ నిర్వహించే నిర్వాహకులు దేవదూతలు ఉన్నారు. వారి గురించి ఆలోచిస్తే ఒక్కొక్కరిని గురించి ఆశ్చర్యం. ఒక్కొక్క ఆ దేవదూతకు దేవుడు ఇచ్చిన ప్రత్యేకతలు. అలా కోట్ల మంది ఉన్నారు. అందులో ప్రత్యేకమైన వ్యక్తులు కూడా ఉన్నారు. మహాదూతలు, ప్రధాన దూతలు అనేవారు కూడా ఉన్నారు. అందులో దేవదూతలకు, ఈ ప్రధాన దూతల్లో ఒక్కొక్కరికి ఇవ్వబడిన అధికారం, మికాయేలుకి ఇవ్వబడిన అధికారం, బలము, శక్తి విషయంలో ఉన్నతమైన అధికారము, స్థానములో ఉన్న వ్యక్తిగా చూస్తాం. గాబ్రియేలు మనం చూస్తే సమాచార వ్యవస్థ అంతటికి నాయకునిగా మనం చూస్తాం. సమాచార వ్యవస్థకు సంబంధించినవన్నీ అన్నిటికీ నాయకుడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అలా ఒక్కొక్కరిని గురించి మనం చూస్తే ఎంతో ఆశ్చర్యకరమైన విషయాలు కనబడతాయి. సముద్రాలను, ప్రకటన గ్రంథం కూడా చదువుతున్నప్పుడు గాలి మీద అధికారం కలిగిన దేవదూతల్ని చూస్తాం. రకరకాల దిక్కులకు, 4 దిక్కుల నుండి, అంటే ఒక్కొక్క దిక్కు నుండి వచ్చే గాలిని వారు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. సముద్రాన్ని చీల్చినప్పుడు, సముద్రాన్ని ఆరబెట్టినప్పుడు తూర్పు గాలి వచ్చింది. ఆ తూర్పు గాలి మీద కూడా అధికారం కలిగిన దేవదూత ఉన్నాడు అనేది మనకు ప్రకటన గ్రంథంలో చూస్తే, నలుదిక్కుల వాయువులను వారు బంధించడం, అలాగే వాటిని భూమి మీద విసురునట్లు చేయడం అనేది ఆ నలుదిక్కుల దేవదూతలకు ఉన్న అధికారాన్ని గురించి ప్రకటనలో చూస్తాం. కాబట్టి వారు మనకంటే శక్తి కలిగి, జ్ఞానం కలిగి, బలము కలిగి అనే విషయాలు పేతురు తన 2వ పత్రికలో మాట్లాడతాడు. అలా ఉన్నా కూడా వారు ఎప్పుడు ఎదిరించడం కానీ ఈ విధంగా చేయలేదు. కానీ కొంతమంది బలహీనులై, వారికంటే బలహీనులై, శక్తిహీనులై, వారి ముందు నిలబడలేని స్థితిలో ఉన్నా కూడా గర్వంతో, అహంకారముతో ప్రతిదాన్ని ఎదిరిస్తూ నేనే జడ్జినన్నట్లుగా మాట్లాడుతూ అనే విషయాన్ని గురించి అక్కడ పేతురు తన 2వ పత్రికలో తెలియజేస్తాడు. మహాత్ముడు దూషించడానికి కూడా భయం లేదు, కానీ మికాయేలు సాతానును దూషించకుండా ప్రభువు నిన్ను గద్దిస్తాడు అని పలికాడు అనేది అక్కడ గుర్తు చేస్తాడు. కాబట్టి మనుషులను దేవుడు, అలాంటి బుద్ధిజీవులు ఉన్నా కూడా మనుషులు కావాలి అని ఆయన తన కోసం వారిని, మనుషుల్ని సృష్టించిన ఆ యొక్క విధానములోనే పరలోకము కానీ, ఆ యొక్క దేవదూతల ప్రపంచం కానీ ఏం చేయబోతున్నాడనే ఆ ఉత్కంఠ అంతా కూడా అక్కడ కనబడుతుంది. ఏదో మనకు అర్థం కానిది, వింతైనది,
తన కోసం ప్రత్యేకంగా చేసుకుంటున్నాడు అనేది అక్కడ కనబడుతుంది. కాబట్టి మనందరం కూడా దేవుని కొరకే సృష్టించబడ్డాం, ఆయన నిమిత్తమే ఉన్నామనే విషయాన్ని గ్రహించి ఆయన కోసం, ఆయనతో ఉండడం అనేది ప్రాముఖ్యం. మన కోసం ప్రత్యేకంగా కొన్నిటిని మనము కావాలనుకుంటాం. మనకు ప్రత్యేకంగా మన కొరకే ఉండాలి అనేవి మనము కొనుక్కుంటాం. కొన్ని విషయాలు అవి ఎలా ఉండాలి? మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. ఒక మొబైల్ కొనుక్కున్నారనుకోండి, మీకు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? అందుబాటులో ఉండాలి అనేది. ఒక బైక్ కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కున్నారనుకోండి, సరే ఏదైనా ఎమర్జెన్సీలో ఎవరికైనా ఇచ్చారు, ఏదైనా ఎమర్జెన్సీలో వేరే వారు తీసుకున్నారు, అది వేరే విషయం. కానీ సర్వసాధారణంగా రోజువారీ కార్యక్రమంలో మీ కొరకు ఏదైనా మీరు కొనుక్కున్నప్పుడు నా కోసం అనేది మీకు ఉన్నప్పుడు, అది ఎప్పుడు మీకు అందుబాటులో, నా గది, నా కొరకైన ఒక ఇల్లు అనుకున్నప్పుడు అది ఎప్పుడు మీ కొరకు ద్వారములు తెరిచేదిగా, మీకు అందుబాటులో ఉండేదిగా ఎలా ఉండాలనుకుంటారో దేవుడు తన కోసం, తన నిమిత్తం మనల్ని సృష్టించాడు. మరి మనం ఎలా ఉండాలి? నేను దేవుని కొరకు ఉనికిలోనికి వచ్చిన వ్యక్తిని, దేవుని కోసం ఉనికిలోనికి వచ్చాను, ఆయన కోసం నేను ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలి, నేను ఆయన కోసం ఉన్నాను అనే గ్రహింపు కలిగిన వారుగా మనం ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని వాక్యంలో ప్రభు చెప్పాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిదకు తన సొంత వాని దొడ్డి తెలియను, ఆ స్థలం, ఆ ప్లేస్ తెలుసు, కానీ నా ప్రజలకు నేను తెలియట్లేదు. నా ప్రజలకు నేను యజమానునని, నేను ముఖ్యమైన వ్యక్తినని, నా కొరకు సృష్టించబడ్డారని, నా కోసం ఉండాలని, నా కోసం పని చేయాలని, నా కొరకు ఎదురు చూడాలన్న సంగతి వారికి తెలియట్లేదు. వారికి తెలియలేదు. వీటికి ఉన్నాయి. చూడండి, వీటికి ఉన్నాయి. మనం వీటిని గురించి వాటికి జ్ఞానం లేదు, తెలివి లేదు అని మానవుని తెలివిని ఎంతగా గొప్పగా అనుకుంటామో, వాటి ముందు దేవుడు చెప్తున్నాడు, వాటికి తెలుసు కానీ నా ప్రజలకు తెలియడం లేదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. అలాగే దేవుడు ఆదాముని పిలవాల్సి వచ్చింది, నీవెక్కడా కదా, నీవెక్కడున్నావు అని పిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మనము ప్రభు కొరకు, ఇక్కడ మనం మొదటిగా నేర్చుకుంటున్న విషయం, ప్రభు కొరకు మనము అందుబాటులో ఉండాలి, ఆయన కోసం ఉండాలి. అలాగే సమయం అయినప్పుడు ఆయన సన్నిధిలో కనబడే సమయం అయినప్పుడు ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో కనబడాలి. నేను ఆయన సన్నిధిలో ఉండాలి. ఈ యొక్క ఎద్దును గురించి, గాడిదను గురించి చెప్పిన దాంట్లో, అవి వస్తున్న యజమాని దగ్గరికి, వాటి పని పూర్తి కాగానే వస్తున్నాయి. ఎలాంటి పనిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి విశాలమైన మైదానములో ఉన్న, విశాలమైన అద్భుతమైన ప్రకృతి అక్కడైతే కట్టివేయబడినట్లు, ఏదో ఒక చిన్న గృహములో ఉన్నట్లుగా, ఏదో ఒక చిన్న స్థలములో ఉన్నట్లుగా, కానీ ఇక్కడ బయటికి వచ్చి విశాలమైన ప్రపంచాన్ని చూస్తూ ఆ యొక్క స్వేచ్ఛలో విహరిస్తున్న దానికి తెలుసు, నేను ఎక్కడుండాలి? యజమాని యొక్క ఆ స్థలములో నేను ఉండాలి. అక్కడ నేనుంటే సురక్షితం. మనం అనుకుంటున్నామా, నేను అక్కడ ఉండటం మంచిది? ఎక్కడ? ప్రార్థనా స్థలములో, దేవుని సన్నిధిలో, వ్యక్తిగత ప్రార్థనలో నేను అక్కడ ఉండటం మంచిది, అక్కడుంది సురక్షితం. అలాగే అక్కడ లేదేంటి? ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి ఇంటిలో అలాగే అవి అక్కడ లేనిదేంటి? అక్కడ ఆహారం ఉంది, అక్కడ భద్రత ఉంది, అక్కడ నా కొరకైన శ్రద్ధ ఉంది. అసలు అక్కడ లేనిదేంటి? ఎక్కడ? దేవుని సన్నిధిలో, ప్రార్థన స్థలములో లేనిదేంటి? కాబట్టి మనము అక్కడ కనబడాల్సిన సమయం, నూతన దినము చూడగానే ఇదిగో నేను ఉనికిలోనికి వచ్చాను, ఆయనను రప్పించాడు కాబట్టి స్తుతించడానికి, ఆ యొక్క కీర్తిని ఆయనకు ఆపాదించడానికి, ఆరోపించడానికి, ఇది నీ యొక్క కార్యము, నా యొక్క కాపుదల, భద్రత, జీవం మీది అని ఆయన స్తుతించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయన చిత్తమునకు అప్పగించుకోవడానికి ఎక్కడ కనబడాలి? ఆయన సన్నిధిలో కనబడాలి మనం.
నిద్రావస్థలో కాదు, లేదా పనుల ఆ యొక్క భారములో కాదు, అలాగే స్వేచ్ఛగా విహరించే విషయాల్లో కాదు. దేవుడిచ్చిన తలాంతులతో ఆనందించగలిగిన, ఘనత పొందగలిగిన స్థితి కంటే ఆయన సన్నిధిలో కనబడుట. దానియేలును జ్ఞాపకం చేసుకుంటే ముమ్మారు దేవుని సన్నిధిలో కనబడుతున్నాడు. ఎటువంటి బాధ్యతలు, అందరికంటే ఎక్కువైన బాధ్యతలు. ఇవన్నీ అందరికంటే ఎక్కువైన బాధ్యతలు ఉన్నాయి. అలాగే ఉన్నపాటున రాజు దగ్గరికి వెళ్ళడానికి వీలు కాదు. ఉన్నపాటున రాజు చెప్పిన పనుల కొరకు సిద్ధంగా ఉండాలి. ఏ పనులు చేయాలి, ప్రతిరోజు అవన్నిటినీ మెమరైజ్ చేయాలి. అలాగే వాటి కొరకు తాను సిద్ధంగా ఉండాలి. ఇలాంటి అనేకమైన విషయాలున్నా అతడు దేవుని సన్నిధిలో కనబడుతున్నాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఉండాలి, ఆయనకు అందుబాటులో ఉండాలి. అలాగే ఆయన కొరకు నేనున్నాను అనే విధానంలో ఉండాలి. మన శరీరం అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడినప్పుడు మన మనస్సు అందుబాటులో ఉండాలి. ఇది కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని కోసమే ఉన్నాం. దేవుడు తన కోసమే మనం సృష్టించాడు, తన కోసమే మనకు వీటన్నిటిని అనుగ్రహించాడు. మనం ఉన్నది ఆయన కోసమే అన్న విషయం నుండి దూరంగా వెళ్ళకూడదు. ఇదే సాతాను యొక్క మోసం. సాతాను యొక్క మోసం, నేను దేవుని కోసం ఉన్నాను అనేది మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుందో తెలుసా? నా టైం అయిపోయాక. అందరికి ఎప్పుడు గుర్తొస్తుంది? టైం అయిపోయాక. టైము ఉన్నప్పుడు, రక్షణ పొందినప్పుడు మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఇక తర్వాత సాతాను రకరకాలైన విషయాల్లోనికి మనల్ని లాగివేసి అసలైన జ్ఞాపకాన్ని తీసేస్తున్నాడు. దేవుడిచ్చిన వాటిని యూజ్ చేసుకుంటూ, దేవుడిచ్చిన ఉద్యోగం, దేవుడిచ్చిన జీవితం, దేవుడిచ్చిన కుటుంబము, పిల్లలు, బాధ్యతలు, దేవుడిచ్చిన తలాంతులు, వాటిని నెరవేర్చాలి, నిర్వర్తించాలి. మర్చిపోతున్నాం? దేవుని సన్నిధిలో ఉండుట, దేవుని కోసం ఉండుట, దేవుని కోసం నేనున్నాను, ఎగిరిపోగలిగిన విధానములో దేవుని కొరకు నేను సిద్ధంగా ఉండాలి అనేది మర్చిపోతున్నా. దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఆయన రాకడ కొరకు కొంతమందిని ఏర్పాటు చేసుకున్న సమయంలో, పరలోక రాజ్యంలో జరిగే విందు కోసం ఏర్పాటు చేసుకున్న సమయంలో కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కొంతమంది సాధారణమైన వ్యక్తులే. రాజులకే లేదు ఆ భాగ్యం. ఎవరికి లేదు? రాజులకే లేదు. మొదటిగా మనం చూస్తే కొంతమందికి ఉంది. ఆ కొంతమంది దేవుడిచ్చిన జీవితంలో, తలాంతుల్లో, అభివృద్ధిలో పడి వారు పొలము కొనుక్కొని, పొలం మీద పొలము కొనుక్కొని, ఇంకా పొలమును విస్తరింపజేసి వాటి కొరకు మరలా ఎద్దులను, అలాగే కుటుంబ జీవితాన్ని, ఇవన్నిటిని బట్టి ఏది మర్చిపోయారు? ఆయన కోసం మేమున్నాం అది మర్చిపోయారు. ఇప్పుడు ఇవన్నీ అడ్డమైపోతున్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళకుండా, ఆయన కోసం ఎగిరిపోకుండా ఇవన్నీ బంధించేస్తున్నాయి. మనసుకు కొన్ని సంబంధాలు ఉన్నాయి, కానీ అవి నేను బంధించకూడదు. కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అది నేను బంధించకూడదు. నేను దేవుని కోసం ఉన్నాను అనే స్పృహలో మనం బ్రతకాలి అన్న విషయాన్ని మొదటిగా ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు చెప్పాడు వాక్యంలో, కన్యక తన యొక్క ఆమె చక్కగా కనబడడానికి కొరకు వేటినైతే తీసుకుంటుందో వాటిని మర్చిపోదు, ఆభరణాలు అనే విషయాన్ని చెప్పాడు. కొన్ని విషయాలు ఎందుకు చెప్తున్నాడు? అవి అవి ఎంత ముఖ్యం అని వారు అనుకుంటున్నారు గనక, అలా కనబడాలి, నేను అలా కనబడాలి అనేది వారు మర్చిపోవట్లేదు. కానీ నా ప్రజలు నన్ను మర్చిపోతున్నారు. నేను మీకు ఆభరణం, నేను మీకు విలువ, మీ విలువ నేను, మీ గొప్పతనం నేను, మీ మహిమ నేను. మీకు మహిమ కలిగించేది, మీకు ఘనత కలిగించేది, మీరు ఉన్నత స్థితిలో ఉండేటట్లుగా చేసేది నేను. నన్ను మర్చిపోతున్నారు. చాలాసార్లు ప్రార్థనలో ఏం చూస్తుంటాం? ప్రార్థన ఎట్టి స్థలం అనేది కూడా చాలా అద్భుతం. నేను ఎక్కడి నుండి వచ్చింది అది తెలుసా? ఎక్కడి నుండి వచ్చిందంటే నాలో దేవుడు కలిగించిన ఉజ్జీవములో నుండి అది కలిగిందని నేను గుర్తు చేస్తున్నాను. ప్రార్థన ఎటువంటి స్థలం? అక్కడ ఏం చూస్తున్నావు నువ్వు? అక్కడ నీ భవిష్యత్తును చూడాలి. ఇక్కడ ఉన్న లోపంలో అయితే అక్కడ సరిచేయబడిన స్థితి, అక్కడ దేవుడు అలంకరించే స్థితి, అక్కడ ఏమేం కావాలో వాటన్నిటినీ
నింపగలిగిన స్థితి, ఒక రిపేర్ స్థలం. బండి బాగా లేదనుకోండి, ఈ రిపేర్ స్థలానికి తీసుకొని వెళ్తే ఎక్కడ సమస్య ఉంది, ఏమేం కావాలి, మీరు సమయాన్ని ఇచ్చి పూర్తి సమయం అని అన్నారనుకో, వారం రోజులైనా ఉండనియండి అని అన్నారనుకోండి, అది ఎలా అలంకరించబడుతుంది, ఎలా చేయబడుతుంది? ఇక్కడ డబ్బు అనే సమస్య ఉంది ఇంకోటి. కానీ దేవుని దగ్గర ఏమంటున్నాడు? ఊరక్కనే ఏమంటున్నాడు? ఊరక్కనే దప్పికొనిన వారులారా, ఏమి ఇవ్వకనే రండి, నేను సిద్ధపరిచినవి తీసుకోండి అన్నాడు. ఎంత అద్భుతమైన విషయం అది మనం గుర్తించాలి. కాబట్టి మనం ఆయనతో ఉండాలి, ఆయనకు అందుబాటులో ఉండాలి. మన మనస్సు ఎన్ని విషయాల్లో వెళ్తున్నా, ఆనందాల్లో వెళ్తున్నా, విచారంలో వెళ్తున్నా, విచారము దేవుని కంటే గొప్పది కాకూడదు. అర్థమవుతుందా? విచారము దేవుని ముందు ఎంత, ఆయన విచారమును కొట్టివేసి నువ్వు ఊహించలేని ఆనందాన్ని ఊహించలేవు. నాట్యం కూడా చేసే దేవుడు చేయగలడు, ఆయన చేయగలడు. అది మనం గ్రహించాలి. కాబట్టి దేవుని వాక్యములో మనం ఎప్పుడు కూడా ఆయనకు అందుబాటులో ఉండాలనే విషయాన్ని మనం గ్రహించాలి. మన మనసు ఎప్పుడు కూడా ఆయన కోసం సిద్ధంగా ఉండాలి. లోకంలో రకరకాలైన సంతోషాలన్నీ వచ్చిన తర్వాత తిండిని గురించిన సంతోషం, ధనంను గురించిన సంతోషం, సౌకర్యాన్ని గురించిన సంతోషం, ఈ యొక్క లౌకికమైన ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం కానీ, మనుషులను గురించిన విషయాలు కానీ, అలాగే వెతికి తెలుసుకోగలిగిన అనేకమైన విషయాలు ఉన్నప్పుడు గంటల తరబడి దేవుణ్ణే మర్చిపోతున్నా. నేను దేవుని సన్నిధిలో కనబడాలనేదే మర్చిపోతున్నా. ఆ తర్వాత మెదడంతా బరువెక్కిపోయి తర్వాత ఎంత కష్టమైపోతుంది. నేను దేవుని సన్నిధిలో కనబడాలి, ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మన దేవుని సన్నిధిలో కనబడేవారుగా, దేవునికి అందుబాటులో ఉండేవారుగా, మన మనస్సు ఎప్పుడు కూడా దేవుని కొరకు సిద్ధంగా ఉండాలి. మనము దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితి కాదు, లెక్కలేనన్ని సార్లు అని చెప్పాడు ఆయన. ఎందుకంటే మన రక్షణకు ఆయనే, మన రక్షణ ఆయనలో ఉంది, మన యొక్క జీవితం ఆయనలో ఉంది, మన ఘనత ఆయనలో ఉంది, మన లాభం ఆయనలో ఉంది. నీకు లాభకరమైంది ఆయన చెప్తాడు, అలాగే దాన్ని సంపాదించుకునే మార్గాన్ని ఆయన సృష్టిస్తాడు, అలాగే దాని కొరకైన సామర్థ్యాన్ని ఆయన నీకు ఇస్తాడు. లేనిది లేకపోయినా ఆయన ఏం చేస్తాడు? ఇస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఉండేవారుగా, అలాగే నేను ఆయన కోసం ఉన్నాను అనే గ్రహింపు కలిగి మన మనస్సు అలాగే మన సమయం అంతా కూడా దేవుని కొరకు ఉండేవారుగా మనం ఉండాలి. భక్తుడు, నా జీవిత కాలం అంతా కూడా నేను దేవుని సన్నిధిలో ఉంటే ఎంత బాగుంటును. దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు? ఆయన సన్నిధికి. ప్రజలందరి కోసం రాజు చాలా ప్రిపేర్ అయ్యి ఈరోజు దేశంలో చాలా చక్కని కార్యక్రమాలు చేద్దామని ప్రిపేర్ అయ్యి వచ్చాడు. రాజసభలో రాజు ఆసీనుడై ఉండగా ప్రజలందరూ వచ్చినప్పుడు, అద్భుతమైన విషయాలు బయట పెట్టే సమయం వచ్చినప్పుడు వారు అన్నారు, మనం దేవుని మందిరంలోకి వెళ్దామని. జనులు అన్నప్పుడు రాజు ఎంతగానో సంతోషించి అందరూ కలిసి ఊరేగింపుగా ఆర్భాటంతో ఎక్కడికి వెళ్ళారు? పరలోక రాజు సన్నిధికి వెళ్ళారు. దేవుని సన్నిధికి రాజుతో పాటుగా సైనికులు, మంత్రులు, ఆ ప్రజలందరితో పాటుగా వారు రాజు యొక్క సభలో ఉండాల్సిన సమయంలో వారు దేవుని సన్నిధికి వెళ్తున్నారు. ఆ విధంగా మనము ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. భక్తుడు కూడా ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఇలాగే నా జీవిత కాలం అంతా ఉంటే ఎంత బాగుండు అని అన్నాడు. నా జీవిత కాలం అంతా కూడా నేను దేవుని మందిరంలో ఉండాలి. ఎందుకు? ఏం కనుగొన్నావు? ఏం కనిపెట్టావు? ధ్యానం. ఏంటా ధ్యానానికి అద్భుతమైన మూలాధారం ఏంటి? దేవుడు. ఈ ప్రపంచంలో మనం దేన్ని గురించి ఆలోచించి సంతోషించినా కూడా దాంట్లో అది నిర్జీవ వస్తువు ఒకటి, దాని పేరు టైటిల్. అలాగే అది ఏం చేయలేదు సమయానికి. కానీ దేవుడు అలాగే అనేకమైన విషయాల్లో చాలా లోపాలు ఉన్నాయి. కానీ దేవునిలో లోపం లేదు. ఆయన కార్యాల్లో లోపం లేదు. ఆయన గురించిన విషయాలు అద్భుతం, అలాగే అత్యద్భుతం. ఆయన గురించిన విషయాలు ధ్యానం చూస్తే అసలు అక్కడ ఫెయిల్యూర్ అనే మాట ఉంటుందా?
అందులో విచారము కానీ, బాధ కానీ, లోపము కానీ, దేవుడు అన్న సబ్జెక్ట్ మొదలు పెడితే ఆయన తలంపులు గాని, ఆయన ఆలోచనలు గాని, ఆయన కార్యాలు గాని, ఆయన ఆయన యొక్క ప్రణాళికలు గాని, వ్యూహాలు గాని, ఆయన మార్గాలు గాని ఎక్కడ కూడా ఎంత ఆశ్చర్యం అనేది మనం ఒకవైపు ఆయన కార్యాల్లో మనుషుల పాత్రనిస్తే వారిలో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలకు దేవుడు ఎలాంటి ఏర్పాట్లు చేశాడనేది కూడా ఆశ్చర్యం. ఆ లోపాలకు పరిశుద్ధాత్మని వారిలోనికి పంపించి ఆ లోపాలను అధిగమించే అది కూడా ఏర్పాటు చేయడం ఎంత ఆశ్చర్యం. కాబట్టి దేవుణ్ణి గురించిన విషయాలు, అందుకే వాటిని ఆయన గురించి ధ్యానించి భక్తుడు ఆ విధంగా అన్నాడు 27వ కీర్తనలో. ఏమన్నాడు? యెహోవా యొద్ద ఒక వరం అడుగుతున్నాను, నేను దాన్ని వెదుకుచున్నాను, నా జీవిత కాలం అంతయు కూడా ఆయన సన్నిధిలో ఉండాలి. నా జీవిత కాలం అంతా అక్కడ ఉండాలి, ధ్యానించాలి, ఆయన్ను ధ్యానించాలని. మనం ఆయన కొరకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. ఆయన కొరకే నేను పుట్టాను, ఆయన కొరకే కాపాడబడుతున్నాను, బ్రతికింపబడుతున్నాను అనే స్పృహ ఉంటే నేను ఆయన కోసం అందుబాటులో ఉండాలి. ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా, వేటిల్లో ఉన్నా, ఏ స్వేచ్ఛలో, ఏ ఆనందములోనున్నా నేను దేవుని కొరకు సిద్ధంగా ఉండాలి అనే ఆ గ్రహింపు కలిగిన వారుగా మనం ఉండాలి అనేది మొదటిగా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే రెండవదిగా మనం చూస్తే మనము ఆయన చిత్తము నెరవేర్చుట కొరకు సిద్ధంగా ఉండాలి. మనం ఎందుకొరకు ఉన్నాం? ఎందుకొరకు దేవుడు మళ్ళీ పుట్టించాడు? తన కోసం. ఆయన కొరకే మనము ఉనికిలో ఉన్నాం. మన ఉనికి ఆయన కోసం. కాబట్టి ఆయన ఆజ్ఞల కోసం మనం సిద్ధంగా ఉండాలి. ఆయనకు విధేయత చూపించడానికి, ఆయన పలుకుతూ ఉన్నప్పుడు, పిలుస్తున్నప్పుడు వెంటనే స్పందించడానికి, ఆయన తన ఆజ్ఞను జారీ చేసినప్పుడు వెంటనే నెరవేర్చడానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుని వాక్యంలో దాసుని గురించి మనం చూస్తాం. అందులో కొంతమంది దాసులకు ఆ చెవికి హోల్డ్ చేసే ఆ పరిస్థితి ఉన్నప్పుడు దానికి అర్థం ఏంటంటే ఒక వ్యక్తికి అసలు ఆ కార్యక్రమమే ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు ఎలా వచ్చిందని. ఆ చరిత్రలోనికి వెళ్తే ఒక వ్యక్తికి శాశ్వతముగా విధేయత చూపిస్తూ జీవించుట అనేది అందులో కనబడుతూ ఉంది. సరే, నేను లోపలికి వెళ్ళట్లేదు. మనం ఈ సబ్జెక్ట్ లో ఉంటే శాశ్వత బానిసగా మరణించి అంతవరకు దాసుడుగా ఉంటాను అని ఏ వ్యక్తి అయితే యజమానునితో చెప్తాడో ఆ యజమానుడు అప్పుడు అతనికి ఆ విధంగా ఆ యొక్క సాక్ష్యం ఉండడానికి కొరకు చెవికి హోల్డ్ చేయడం అనేది కనబడుతూ ఉంది. వాక్యంలో ఆ విషయాలు మనం చూస్తాం. అప్పటి నుండి అతడు ఆ యజమానుడికి శాశ్వతంగా దాసుడు. ఇక ఏ యజమానుడు చూసినా ఆ వ్యక్తిని పలకరించరు, లేదా ఆ వ్యక్తిని పిలువరు. ఇక పని చేయడానికి పని స్థలంలో, అలాగే దాసులుగా పని చేయడానికి వారు ఉంటారు, కనబడుతూ ఉంటారు. కానీ ఇతన్ని మాత్రము ఎవరు పని కొరకు, దాని కొరకు ఒక వ్యక్తికి శాశ్వతముగా దాసుడు. అతని మాటే వింటాడు. ఇక అతనికి ఏదైనా చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆ యొక్క యజమాని దగ్గరికే వెళ్ళాలి. యజమానుడు మాత్రమే. అలా మన దేవుని కోసం అలా ఉండవలసిన వారమై ఉంటాడు. ఆయన చిత్తం కోసం నేనున్నాను, ఆయన స్వరం వినడానికి నేనున్నాను, ఆయన స్వరానికి స్పందించడానికి నేనున్నాను. నేను యేసు క్రీస్తు యొక్క దాసుడను. మనము ఆయన యొక్క దాసులుగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఆయన మనకేది చెప్తాడో దాన్ని నెరవేరుస్తూ, అలాగే ఇప్పుడు వెంటనే ఏది చెప్పినా దాన్ని చేయడానికి కోసం నేనున్నాను. యెషయా ప్రవక్త అంటున్నాడు, నేనున్నాను నీ పని కోసం, నన్ను పంపించండి అంటున్నాడు. నా నిమిత్తం ఎవరు వెళ్తారు? ఎవరున్నారు నా నిమిత్తం అనగానే నేనున్నానని అక్కడ చెప్తున్నాడు. ఆ విధంగా మనం ఉండాలి అనేది రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని చిత్తము కోసం, దేవుడు ఆజ్ఞాపించే ఆజ్ఞలు నెరవేర్చుట కోసం, ఆయన పని కోసం మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండాలి అనేది దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న విషయం. దేవుడు ఆ విధంగా చెప్పగలిగాలి. నా ప్రజలు
ఉన్నారు. ఇదిగో ఈ స్థలములో నా కోసం నా మాట వినాలని, నా చిత్తం చెయ్యాలని, నా చిత్తమే అనగా నా ఇష్టమే వారి ఇష్టముగా ఆనందిస్తూ నా కొరకు ఎదురు చూస్తున్న వారు ఇక్కడ ఉన్నారు అని చెప్పే దాంట్లో మనము ఉండగలగాలి. అర్థమవుతుందా? ఉండగలగాలి. దేవుడు ఈ పట్టణం గురించి చెప్తున్నప్పుడు, ఈ ప్రాంతాన్ని గురించి చెప్తున్నప్పుడు మన గురించి కూడా దేవుడు ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను. ఎలాంటి వ్యక్తి? నా చిత్తానుసారమైన మనుషుణ్ణి నేను కనుగొన్నాను. అతడికి నా చిత్తము చేయుట అతనికి ఏంటి? సంతోషం. తన పని కంటే కూడా నా కొరకు ఎదురు చూచుట, నేనేదైనా చెప్తే బాగుండునని ఎదురు చూసే వ్యక్తి, నా చిత్తము చేయుట అతనికి సంతోషం. నా చిత్తం ఏంటి అని వెతికి దాన్ని చేయడం మీద మనసు పెట్టే వ్యక్తి అని దావీదును గురించి దేవుడు చెప్పాడు. ఎంత అద్భుతమైన మాట! అది మనం గ్రహించాలి. కాబట్టి ఆయన చిత్తం కొరకు మనం సిద్ధముగా ఉండాలి. అనేకులను మనం చూస్తే ఆయన చిత్తము నుండి, ఆయనకు విధేయత చూపించే స్థితి నుండి అనేకమైనవి అడ్డం వచ్చే పరిస్థితులు, వారి హృదయాన్ని ఆక్రమించే ఆ విషయాలు మనకు కనబడుతున్నాయి. దేవునికి లోబడుటలో మనకి ఏది అడ్డము రాకూడదు. దేవునికి విధేయత చూపించుట్లో, మన ఆదాము దేవునికి విధేయత చూపించుట్లో ఒకరోజు అవిధేయుడయ్యాడు. కారణం ఏంటండి? అవ్వ కారణం అనేది కూడా అక్కడ కనబడుతుంది. అది అక్కడ మనం చూస్తున్నాం. ఒకవేళ మీరు ఆ పురుషుని గురించి చెప్పమంటే మనం అన్ని సప్పీరాల గురించి చెప్పాల్సి వస్తుంది. సప్పీరాతో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఇదిగో మనం ఇంతకే అమ్మామని నువ్వు అక్కడ చెప్పు అని ఇద్దరు ఇలాగే చెప్తాం. దేవుని సంఘమును, దైవజనుణ్ణి ఇలాగే చెప్పి మెయింటైన్ చేద్దాం. కానీ దాని లోపలుంది ఇలాగే అబద్ధం చెప్దాం, ఇలాగే మోసం చేద్దాం అని భర్త చెప్తే భార్య విధేయత చూపించింది. అందుకే భర్తను కోల్పోయింది, ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఎవరి మాట విన్నందుకు? అర్థమవుతుంది కదా? దేవునికి వ్యతిరేకంగా, దేవుడు అన్న సబ్జెక్టు లేనప్పుడు దేవుడి వాక్యం చెప్పేది భర్త యొక్క మాట అనేది చెప్తున్నాడు వాక్యం. కానీ దాదాపుగా స్త్రీలందరికీ కూడా వాళ్ళకి తెలుసు ఏంటి, ఎవరి మాట వినాలని వాళ్ళకు కొన్ని తెలుసు. వెంటనే తల్లికి ఫోన్ కొట్టాలి. మీకు అర్థమవుతుంది. సజెషన్ కావాలంటే తల్లికి ఫోన్ కొట్టాలి. దేవుని భర్త మాట వినమని చెప్పాడు కదా, వాక్యంలో వినొచ్చు కదా. సరే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మనకు మధ్యలో అడ్డము రావడానికి అనేకమైన విషయాలు ప్రయత్నం చేస్తాయి. అనేకమైన సుఖాలు, సౌకర్యాలు, అనేకమైన ఆశలు, కోరికలు అడ్డం వస్తూ ఉంటాయి. దేవునికి మనకు మధ్యలో ఏది అడ్డము రాకూడదు, అది మనం గ్రహించాలి. దేవునికి మనకు మధ్యలో ఏది అడ్డము రాకూడదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. బిలామును గురించి వాక్యంలో చూస్తే, బిలాము అన్యాయముగా వచ్చే బహుమానము కావాలనుకుంటున్నాడు. దాని కొరకు దేవుని మాట వినడం ప్రక్కన పెట్టి మనుషుని మాట ఎక్కడ వినడానికి వీలవుద్దా అని వెతుకుతున్నాడు. ఆ వెతికే దాంట్లో, ఆ ప్రార్థనలో, ఆ బలిపీఠాలు కట్టుటలో కూడా ఆంతర్యం ఏంటి? ప్రవక్తల యొద్దకు మనుషులు వెళ్ళుటలో ఆంతర్యం ఏంటి? నాది ఎక్కడైనా కనెక్షన్, నాది ఎక్కడైనా దేవునికి లోబడాలనేనా, దేవుడి చిత్తం ఏంటో చెయ్యాలనే ఆ సహృదయమే ఉందా, లేక లోపల నాది నెరవేర్చుకోవాలి అనేది పెట్టుకొని ప్రవక్తల దగ్గరికి వెళ్తే, నువ్వు భక్తితో చేస్తున్నావు, అది వేషధారణతో చేస్తున్నావు, అది భక్తి కాదు. దాని ద్వారా ఇంకా నువ్వు ఇరుకులో పడతావు. అది మనం గ్రహించాలి. సరైన హృదయంతో ప్రభు యొద్దకు రాని యవనస్తుడు పరుగున వచ్చాడు. ఎలా వెళ్ళాడండి? మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళాడు. ముఖం వికారమైపోయింది అతనిది. సహృదయంతో వస్తే కనుగొన్న తర్వాత ఆ పరుగు దేనికో అది దొరికింది. నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏం చెయ్యాలో దానికోసమే పరుగులెత్తాడు. దాన్ని చెప్పాడు ప్రభు. దాన్నే కాదు, ఇంకా గొప్పవి చెప్పాడు.
దానికంటే కూడా ఇంకా నిత్య జీవానికి వారసుడు అవుతావు, పరలోకములో ఈ ధనమంతా కూడా చేర్చబడేది కూడా చెప్పాడు. ఇంకా నిత్య జీవానికి వారసుడు అవడమే కాదు, ఇక్కడ నుండి దాన్ని తీసుకొని వెళ్ళగలిగింది. అసలు తీసుకొని వెళ్ళలేరు, మనం ఈ లోకంలోనికి ఏం తీసుకురాలేదు, ఏమి తీసుకొని పోలేము. దానికి ఎన్ని వాక్యాలు లేవు ప్రసంగిలో గాని, అలాగే చాలా చోట్ల అనేకమైన వాక్యాలు 49వ కీర్తనలో గాని. అలాంటిది ప్రభు ఆ విషయాన్ని కూడా చెప్పాడు. మరి ఎందుకు ముఖమును వికారం చేసుకున్నాడు? ఎందుకు వ్యసన పడుతూ ఏదో మరణకరమైన రోగాన్ని అనుభవిస్తున్న వాడికి వెళ్ళాడు? సహృదయముతో రానందుకు మరింత ఏమైపోయాడు? సమస్యలోనికి వెళ్ళాడు. అది మనం గుర్తించాలి. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను, మనకు సమయం అయిపోయింది. దేవుని వాక్యంలో రెండవ విషయాన్ని గురించి మనం చూస్తాం. ఆయన చిత్తము నెరవేర్చడానికి, నేను దేవుని కోసం ఉన్నాను అనుకున్నప్పుడు ఆయన చిత్తం నెరవేర్చేవారుగా ఉండాలి. కోరహ అనే వ్యక్తి మనం చూస్తాం. కోరహ అనే వ్యక్తి దేవుని యాజకత్వం కోసం దేవుని చిత్తము చెయ్యాలని అతడు అడుగుతున్నాడా, తన ఘనత కొరకు అడుగుతున్నాడా? రండి, తన ఘనత కొరకు అహరోను స్థానం కావాలని అడుగుతున్నాడు. అహరోనుకు స్థానం వస్తే ఏం చేస్తావు? అహరోను ఏం చేస్తాడు? దేవుడు చెప్పింది చేస్తున్నాడు ఆయన. మరి నువ్వు దేవుడు చెప్పింది చేయడానికి ఇక్కడ ఏం చెప్తున్నాడో, ఆయన చెప్పింది చేయడానికి నువ్వు ఎక్కడుండాలి? ఎక్కడుండాలండి? ప్రతి ఇల్లు తిరుగుతూ మనుషుల్ని నీ వైపు తిప్పుకోవడం కాదు నువ్వు చేయాల్సింది. ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో వెళ్ళి కనబడి, ప్రభువా నీ చిత్తం ఏంటి, అక్కడ కనబడాలి. అదొక్కటి మానేసి పోనీ ప్రవక్తల దగ్గర కనబడాలి. ఎలా కనబడాలి? నేనేం చెయ్యాలి అని కనబడాలి విధేయతతో. ఈ 2 పనులు మానేసి ఇల్లు తిరుగుతున్నాడు, పెద్దలందరితో సమావేశం అవుతున్నాడు, కుట్రలు కుతంత్రాలన్నీ చేస్తున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను మనుషులను సంతోష పెట్ట గోరితే ఏమైపోతాను? అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు. దారి తప్పిపోతాను, దేవుని వ్యక్తిగా ఉండలేను, దేవుని దాసుడిగా ఉండలేను, దేవుని కోసం ఉండలేను నేను అన్నాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని నిమిత్తం మనము సృష్టించబడ్డాం. అలాగే దేవుడు బ్రతికిస్తున్నాడు. బ్రతకడానికి కావలసినవన్నీ కూడా నేటి వరకు ఆయన అనుగ్రహిస్తున్నాడు తన కోసం. ఆయన కొరకు మనం ఉన్నప్పుడు ఆయన ఏది సెలవిస్తాడా, ఆయన దేన్ని ఆజ్ఞాపిస్తాడా అనే దాన్ని మనం సిద్ధంగా ఉండాలి. గవర్నమెంట్ చూడండి, గవర్నమెంట్ ఏది చెప్తుందా, పైన నాయకుడు ఏది చెప్తారని రకరకాల వ్యవస్థలన్నీ ఎలా కాచుకొని ఎలా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వ ఉద్యోగులం, ప్రభుత్వం చెప్పే చేయాలని. మనము ప్రభు యొక్క దాసులం. ఆయన చెప్పేదాని కొరకు, ఆయన చెప్పేది చేస్తూ ఇంకా ఆయన చెప్పేదాని కోసమే నేను త్రికరణ శుద్ధితో ఉన్నాను అనే విధానంలో మనము ఉండాలి అనేది ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన చిత్తం నెరవేర్చడానికి, అలాగే ఏదైనా ఆయన ఇంకా ఏదైనా విషయాన్ని, క్రొత్త విషయాన్ని తెలియజేస్తే, ఇంకా ఏదైనా ఆజ్ఞాపిస్తే, ఇంకా ఏదైనా పరిచర్యను అప్పగిస్తే, ఇంకా ఏదైనా పని చేయమంటే, లేదా ఈ పనిని ఆపేసి ఒక క్రొత్త పనిలోనికి పంపిస్తే ఎలా ఉంటారండి దాసులు? ఎంత సిద్ధంగా ఉంటారు? ఒక బాధ్యతాయుతమైన పనిని అప్పగించి ఆ పనిలో కొనసాగుతూ ఉండగా, అది ఏదైనా కావచ్చు, వెంటనే మరలా పైనుండి ఆర్డర్స్ వచ్చి నువ్వు ఆ పనిని మానేసి మరి కొత్త పనిలోనికి నువ్వు రావాలనగానే వెంటనే ఏం చేస్తున్నారు? ట్రాన్స్ఫర్ అయినా, అలాగే వారు చేస్తున్న పనిని ఆపమని ఇంకో పనిలోనికి వెళ్ళమని చెప్పినా ఎలా వెళ్తున్నారు? మనం ఆ విధంగా దేవుడు చెప్పిన పనిలో కొనసాగుతూ, దేవుడు చెప్పే పని కొరకు ఆయనకు సంపూర్ణ విధేయత చూపించడానికి మనము సిద్ధముగా ఉండాలి అనేది రెండోదిగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి ఎల్లప్పుడూ విధేయత చూపించేవారుగా ఉండాలి, దేవుని ఆజ్ఞలు నెరవేర్చేవారుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని ఆయన ఇష్టము కోసం, ఆయన చిత్తం కొరకు. ఒకప్పుడైతే అంతా మనదే, ఎవరు రాజు, ఎవరు అధికారి, మొత్తం మనదే కదా. ఎలా మాట్లాడతాం మనం? నాకొకరు ఎవరు చెప్పేది ఏది చేసేది, మొత్తం టైం అంతా నాదే, జీవితం అంతా నాదే, నిర్ణయం అంతా నాదే. ఏ విషయంలోనైనా సమయం గాని, ధనము గాని, సౌకర్యాలు గాని, ఏ విషయంలోనైనా అది మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళింది? మరణము నీ గురువు, మరణము నీ యొక్క గమ్యం.
అక్కడికి తీసుకొని వెళ్ళింది, ఉగ్రత పాలయ్యే స్థితిలోనికి. అక్కడి నుండి మనకు ఒక అద్భుతమైన చక్కని మార్గం. ఇక్కడ దేవుని ఇష్టం, ఆయన చిత్తము చేయడం. నా ఇష్టము కాదు, నీ చిత్తం. అదిగో అక్కడికి వచ్చాం మనం. అది మనకెటువంటి జీవితాన్ని, నూతనమైన జీవితం, నిరీక్షణ కలిగిన జీవితం, మహిమ కలిగిన జీవితాన్ని ఆ జీవితం ఇచ్చింది. నీ చిత్తం, దేవుని ఇష్టం అనే స్థితిలోనికి మనం వచ్చాం. మారు మనస్సు పొందాం. మారు మనస్సు, మన మనస్సు తొలగించుకొని మారు మనస్సు అనేది మనం సంపాదించుకున్నాం. అది దేవుని ఇష్టము చేయుట, దేవుని చిత్తము చేయుట అనే దగ్గరికి మనం వచ్చాం. ఇంతకుముందు మన ఇష్టము లోకం ఏది నేర్పిస్తుందా, లోకములో ఏది కనబడుతుందా, దాన్ని మనం కూడా చేయాలనే స్థితిలో ఉన్నాం. అదే చెప్తాడు పేతురు తన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో. ఇంతకుముందు అలా ఉన్నాం, కానీ ఎప్పుడైతే దేవుని ఇష్టము కొరకు, దేవుని చిత్తం కొరకు మనము ఆ చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే స్థితిలోనికి మనం వచ్చామనేది దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన కోసం మనము ఉన్నాము అనేది జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన చిత్తము నెరవేర్చేవారుగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చుట కొరకు సిద్ధముగా ఉండాలి అనే విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చిత్తం కొరకు నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. దేనికి? నా మనస్సులో ఆయన చిత్తాన్ని నెరవేర్చలేని స్థితిలోనికి మనం రాకూడదు. అలా అనేకులు వచ్చిన సందర్భాలు మనం చూస్తాం. ఎందుకంటే వారు ఆ విషయాన్ని మర్చిపోయారు. నేను దేవుని చిత్తం కొరకు ఉన్నాననే విషయాన్ని మర్చిపోయారు. మనం ఎల్లప్పుడు దేవుని చిత్తాన్ని చేసేవారుగా ఉండాలి. అలాగే మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన పని కోసం మనం ఎల్లప్పుడూ వాడబడుతూ ఉండాలి, ఉపయోగపడుతూ ఉండాలి, ఉపయోగపరచబడుతూ ఉండాలి, ఖర్చు అవుతూ ఉండాలి. కరిగిపోతూ లేక అరిగిపోతూ మనము ఉండాలి. దేనికోసం? దేవుని పని కోసం. అలా లేకున్నా ఇది ఖర్చు అవుద్ది కదా. అది లేకున్నా ఇది నష్టపోతూ ఉంటుంది. ఇప్పుడు బ్లడ్ ఇవ్వడానికి కొరకు ఏం చెప్తుంటారు? నువ్వు ఇవ్వకపోయినా ఏమంటారు? 3 నెలల్లో నీ రక్త కణాలన్నీ చచ్చిపోయి వాటి స్థానంలో కొత్త వస్తాయి. నువ్వు ఇవ్వకపోయినా ఒకటే, ఇచ్చినా ఒకటే. అలాంటప్పుడు ఒక మంచి కారణం కొరకు ఇవ్వమని వారు చెప్తూ ఉంటారు. మనం ఇక్కడ చూస్తాం, మన ప్రాణము ఎలా కాపాడినది? పోయేదే, పోవాల్సిందే. కానీ అది ఒక మంచి కారణం కొరకు, క్రీస్తు కొరకు అవుతే ఎంత బాగుంటుంది. సైనికులు నేర్చుకునేది అదే. ప్రాణం ఎలాగైనా పోతుంది, ఇంట్లో కూర్చున్నా పోతుంది, బయటికి నడిచినా పోతుంది, నీ విలాసాల్లో ఉన్నా పోతుంది. కానీ అదే ఒక మంచి కారణం, దేశం అనే ఒక మంచి కారణం. దానికంటే గొప్ప విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రభువు ఆయన ఏం చేస్తాడు? ఆయన వల్ల ఎవరు చేయగలరు? నీ ప్రాణాన్ని కోల్పోయిన ఆయన నీకు ఇస్తాడు. అంతేకాదు, నీవు పని చేసిన, వాడబడిన ప్రతి దానికి ఆయన ఇచ్చే జీతం తరిగిపోనిది, అక్షయమైనది, క్షయమైపోయేది కాదు. అక్షయ ధనం ఆయన దగ్గర ఉంది. శాశ్వతముగా ఉండగలిగేది ఆయన దగ్గర ఉంది. దానిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నేను దేవుని కొరకు ఉన్నాను అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నువ్వు ఆయన కొరకు ఏం కావాలి? ఖర్చు అవ్వాలి. ఖర్చు అవుతుంది ఏంటి? దేవుని కోసం. నష్టపోతున్నది ఏంటి? కరిగిపోతున్నది ఏంటి? దేవుని పని కోసం మనము ఖర్చు అవుతూ ఉండాలి. నష్టమును అనుభవించాలి, నష్టమైనా పర్వాలేదు అనే విధానంలో మనం ఉండాలి. దేవుని వాక్యములో మనం చూస్తే ఆ విధముగా అనేకమైన విషయాల కొరకు మనుషులు ఉన్నారు. అనేకమైన విషయాల కొరకు. అయితే దేవుని కోసం, ఒకవేళ దేవుడు చెప్పిన పని కొరకు, దేవుడిచ్చిన ఉద్యోగం కొరకు కూడా అక్కడ ఉత్తమముగా ఉండాలంటే ఖర్చు అవ్వాలి. అది కూడా దేవుణ్ణి బట్టి. అలాగే ప్రతి సమయము దేవుని కొరకు మనం సిద్ధంగా ఉండాలి. దేవుని పని కోసం ఆ విధంగా ఉండాలి. యాకోబు చెప్తున్నాడు 31వ అధ్యాయం ఆదికాండం 40వ వచనములో, నేను ఎండకు ఎండిపోయాను, అలాగే రాత్రుల్లో ఆ విపరీతమైన చలికి, ఆ మంచుకు ఏమయ్యాను? క్షీణించిపోయాను అంటాడు అక్కడ. అలాగే నిద్ర నా కన్నులకు దూరమైంది, నిద్ర లేని పరిస్థితి.
ఎందుకంటే మధ్యలో దొంగలు దొంగిలిస్తున్నారు, ఆ నష్టం ఈయన పెట్టుకోవాల్సి వస్తుంది. దాని గురించి అంతటిని వర్ణిస్తాడు. ఏమయ్యాడు అతడు? ఖర్చయ్యాడు, నిద్ర పోగొట్టుకున్నాడు. అలాగే ఎండకు నీడకెళ్ళలేదు, ఎండలోనే కష్టపడాల్సి వచ్చింది. అలాగే మంచు నుండి తప్పించుకుందామని కాదు, ఆ మంచులో వాటిని కాపాడుటలో, వాటి కొరకు మెలకువగా ఉండటంలో క్షీణించి అంతగా, తన బలమును పోగొట్టుకునే అంతగా దేవుని పని కోసం మనం ఎలా ఉండాలి? ఖర్చు కావాలి. వర్షంలో తడుస్తూ ఉన్నాం అనుకోండి, ఆయన పని కోసం నిండుగా తడవడానికి కొరకు ఆనందిస్తూ ఉండాలి. అర్థమవుతుంది. చలిలో దేవుని సన్నిధికి రావాల్సిన పరిస్థితి ఉందనుకోండి, దీనికోసమే నేనున్నాను. ఏం చెప్పాలి? దీనికోసమే నేనున్నాను. ఆయన కొరకు నిద్రను ప్రక్కన పెట్టి ఆయన సన్నిధిలో గడిపే సమయం ఉందనుకోండి, ఇందుకోసమే నేనున్నాను అని చెప్పగలిగే విధానంలో మనం ఉండాలి. చివరికి మన ప్రాణము అయినా కూడా ఆయన కోసం, ఆయన కొరకే దాన్ని పోగొట్టుకునే వారుగా ఉండాలి. ఉన్నదంతా ఆయన కోసం, ఆయన కోసమైన పనిలో ఏం కావాలి? ఖర్చు అవ్వాలి. ఖర్చు పెట్టండి. దీన్ని అన్నిటినీ, సమయం ఆయన కోసం, ధనం ఆయన కోసం, జీవితం, శరీరం, అలాగే ఆరోగ్యాన్ని పట్టించుకోవద్దు, దేవుని కోసం. అర్థమవుతుంది కదా? దాన్ని ఎంత పట్టించుకున్నది ఏమవుద్ది? 49వ కీర్తన మీరు చదువుకోవాలి. నశించు మృగమును పోలినదే అవుతుంది. చెత్తలో పడివేయడానికి కూడా వీలయ్యేదైతే ఇక్కడే ఉంచవచ్చు కదా. మీకు అర్థం అవుతుందా? వీరు కాదు, ఏదైనా చెత్తలో పడేస్తాం, కానీ దీన్ని చెత్తలో కూడా పడేయలేం. అది దేవుని కొరకు కరిగితే పరలోకం కదిలించబడుతుంది. దాని కొరకు పరలోకములో ఉన్న ధనము, పరలోకములో ఉన్న బహుమానములు, పరలోకములో ఉన్న ఘనత ఆయన కొరకు ఖర్చు అయ్యే వారుగా మనం ఉండాలి అన్న విషయాన్ని దేవుని వాక్యంలోని మనం నేర్చుకుంటున్నాం. ఫిలిప్పీ పత్రిక 2:17 అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ కొరకు పానార్పణముగా పోయబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను, దాని కొరకు మిక్కిలి ఆనందిస్తాను అన్నాడు. ఆ మాటను మనం అక్కడ చూస్తాం. కాబట్టి దేవుని కోసమే మనము సృష్టించబడ్డాం. దేవుడు తన కోసమే మనల్ని బ్రతికించుకుంటున్నాడు గనక ఆయన కోసమే మనం బ్రతకాలి అనే ఆ గ్రహింపు కలిగి జీవించాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.